హాయ్ అండి. లాస్ట్ టైం మైసూర్ బోండా చూపించినప్పుడు చాలామంది ఎలా చేయాలి అని అడిగారు. అందుకే ఈరోజు మీకోసం ఈ రెసిపీ అనమాట. నేను ఇక్కడ ఒక 3 కప్పుల దాకా పెరుగు తీసుకున్నాను. అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అది కొంచెం పొంగాలన్నమాట. పొంగిన తర్వాత మనం 3 కప్పులకు గాను నేను 6 కప్పులు దాకా మైదా పిండి వేసుకున్నాను. 1 కప్పు పెరుగుకి 2 కప్పులు మైదా పిండి అనమాట. సో ఫస్ట్ కలుపుకున్నప్పుడు ఇలా ఉంటుంది. కానీ మీరు బాగా బీట్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ అన్న బీట్ చేస్తే చూడండి ఇంత స్మూత్గా వస్తుంది. తర్వాత దీంట్లోకి జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా వేయాలి మైసూర్ బొండాలు. అప్పుడే మనకి గుండ్రంగా వస్తాయి అనమాట. చూసారా ఎంత బాగా ఈజీ అనమాట, చాలా ఈజీ. మీరు దీన్ని కొంచెం ఒక 30 మినిట్స్ లేదా 1 అవర్ అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశారనుకోండి ఇంకా బాగా పొంగుతాయి. సో ఇంత టేస్టీగా ఉండే మైసూర్ బొండాని తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. నేనైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాను మంచిగా చట్నీ వేసుకొని ఆనియన్ ముక్కలతో. నచ్చితే ఒక లైక్ చేయండి.